నెల్లూరును అభివృద్ధి పదంలో నడిపిస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ కోటమిట్టలోని అమీన్ నగర్ పార్క్, 46వ డివిజన్ పనతుల వారి వీధిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను ఘనంగా ప్రారంభించారు. డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పార్కులు, మంచినీటి పథకాలు నిర్వీర్యం చేశారని, స్థానికుల కోరిక మేరకు అమీన్ నగర్ పార్క్ ను ఆధునీకరించి ప్రారంభించారు. పిల్లల సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, 47 పార్కుల్లో 40 పార్కులను ప్రారంభించామన్నారు. మరో 7 పార్కులను నెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని సంకల్పించామని ఆచిచ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో మాట్లాడి స్కూల్ కి శంకుస్థాపన కూడా చేస్తామన్నారు. డిజైన్లను మా పాప షర్ని సిద్ధం చేసిందని, 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో స్కూల్ నిర్మాణానికి రాజ్యసభలో సీఎం రమేష్ ముందుకొచ్చారన్నారు. సిటీలోని 14 స్కూల్లోని విఆర్సీ తరహాలో సిద్ధం చేసేందుకు దాతలు ముందుకొచ్చారని వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓపిక పడితే అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరును ముంపు నుంచి తప్పించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. వీలైనంతకు తక్కువ తొలగించేటట్టుగా అధికారులకు ఆదేశించాము. నేనే పర్సనల్గా అనేక దఫాలు వాళ్ళతో డిస్కస్ చేసి మరొక 3 మీటర్లు కూడా తగ్గించేశాను. మరొక 3 మీటర్లు కూడా కాలువ వైడ్ని తగ్గించాల. కానీ వాళ్ళు ఏదైతే 2 పక్కల ఇల్లు కొట్టేటువంటి దాన్ని మరొక 3 అడుగులు కడుతూ 3 మీటర్లు తగ్గించాను. ఈ విధంగా ప్రజలకి అసౌకర్యం కలగకుండా వీలైనంతకు తక్కువ డ్యామేజ్ చేస్తాను. నేను అందరికీ ఒకటి చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి. వీలైనంత త్వరలో సంగం నుంచి ఏదైతే వాటర్ ప్రాజెక్ట్ తీసుకున్నా అది పూర్తవుతుంది. దోమల్నే నగరం చేయడానికి అండర్గ్రౌండ్ పూర్తవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటికి 123 మున్సిపాలిటీస్లో నెల్లూరు మున్సిపాలిటీ చేస్తానని నెల్లూరు తెలియజేస్తాను.